లేటెస్ట్ కావాలి, లేటెస్ట్ కావాలి. తమాషా అంటావా? ఏమాడతాం నవ్వుతాడా? చట్టం అంటే ఎగుతాడా? వెయ్యలేదా? ఇష్టం చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తున్నాడా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అరే అబద్ధం ఆడుతున్నాను లేకపోతే సిసిబుడ్ ఎత్తిండి. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. బాబు జగన్ బయటికి వెళ్ళిపోండి. పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది. అలా నాన్న జగన్ బయటికి వెళ్ళబోయా సార్ నువ్వేం చేస్తావు అర్థం పడలేదు నీకు. 24 hours అంతే కదా, అంతకుమించి చేసేద్దాం. రేపు మధ్యాహ్నం లోపు పెట్టాలి కదా, రేపు 1 గంట లోపు అన్నా పెట్టాల్సింది. ఈ బ్యాచ్మెంట్ మీరు దమ్ముగా మీరు మాట్లాడండి, చెప్పేదంటే దమ్ముగా చెప్పండి. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు బారిపోయాడు అన్నాడా? ఎవడన్నాడు బారిపోయాడు? ఏమన్నా రికార్డ్ అయింది కదా చెప్పండి. నడుచుకుంటే మీరు ఏమన్నారు? నడుచుకుంటే వెళ్ళిపోతున్నారని మీరు చెప్తారా? మీరు చెప్తే మేము చెప్తున్నా పేరు మీకు ఇష్టం వచ్చే తమాషాలు అంటారా? మీరు అక్కడ నవ్వులు వచ్చిన మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారు. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను రోజు అసలు కంగారు. చల్లండి బాబు మీరు ఏం చేస్తారు చేయండి. ఆయన దూరేస్తారేమో అంతేనా? నువ్వేనా వెళ్తారండి? నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు. అంత మీరు చేయగలిగేది ఉరేస్తారా? ఉరేసేస్తారా? పేదోళ్ళు ఉరేసి మీరు ఇప్పటికీ మొత్తం బందర్లో వైసీపీ వాళ్ళని ఉరేసేవారు. రాష్ట్రంలో ఉన్న ఉరేసే అధికారం ఉంటే అంటే కోర్టులు ఏమన్నమాట కదా. పార్టీ నుంచి మనకి ధర్నా కేసు ఇచ్చిన దాంట్లో పార్టీ వన్ నుంచి కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు. మాకున్న సార్ మాకున్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి. మొత్తం తీసుకున్న తర్వాత నేను ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్? అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం. అయిపోయిందండి. మరి నిన్న కూడా వచ్చా, నిన్న కూడా అడిగా లిస్ట్ 4 times వచ్చా. నేను రాలేదని మీరంటే అంటారు. సీసీ ఫుటేజీలు ఉంటాయి కదా, 4 times వచ్చా. చెప్పండి. పార్టీ నోటీస్ కంప్లైంట్ చేయలేదని నిన్న ఎవరికి ఆధార్ కార్డు లేదని ఫోటో లేకపోద్దని వాయిస్ రిప్లై చేశారని ఆయన దాని మీద అతను అరెస్ట్ ఫోటో పెడతాం. మీరు అందరి మీద ఇంకో కేసు ముట్టడంటే మేమేం చేయలేము. మేమంటే పొద్దున అతని మేమవాడి పెళ్ళుంటే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకుని రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాడు. ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు మా ఆయన పిలిచారు. ఎందుకో పొద్దు నుంచి ఓడలేదండి అంటే వచ్చాము. ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే మాట్లాడతాం. ఎవరికి ఏమైనా ఆయనే మీరే ఇంకా నా బ్యాచ్ ఇంకా ఎస్ఐగా ఉన్నాడు. మీరేమన్నా మాట్లాడతారేమో కానీ మాకు తెలియదు అట్లాంటిది.
మేమే మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం, మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే. ఆయన ఎందుకు కట్టగలమంటాం? చెప్పాం బాబు ఈ స్టేషన్ ఈ బందర్లో అతి తక్కువగా హెరాస్మెంట్, అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది, నువ్వు అక్కడ ఆయన కూడా చెప్పావు ఆయనకి. ఇంకేం కావాలి రాగానే చెప్పావు ఆయనకి. మాకు ఆయన మీద ఎక్కడమే. సెప్టెంబర్ 19వ తారీఖున ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని విడతల వారీగా ప్రైవేటీకరణ చేయాలి. 66 ఏళ్ల పాటు ప్రభుత్వ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజీ, అంటే మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్లకి ఎంత అమ్ముకుంటున్నారో సమాజానికి తెలుసు. ఎంబీబీఎస్ సీటు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారు, పీజీ సీట్లు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీని అంటే సీట్లు అమ్ముకుంటాకి, అలాగే హాస్పిటల్ను కూడా 60 ఏళ్ల పాటు దారాదత్తం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టంగానే దానిలో భాగంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రజా సంఘంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీ వరకు శాంతియుతంగా వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేయాలి. కాలేజీలోకి వెళ్లకుండా కాలేజీ బయటే చేయాలి, తద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా ప్రజా సంఘంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది విచిత్రమనాలా, దురదృష్టమనాలా, హాస్యాస్పదం అనాలా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఎక్కిన దగ్గర నుంచి 365 రోజులు సెక్షన్ 30 పోలీసు చట్టం అమల్లో ఉంటాం. రోజు 144 సెక్షన్, రాష్ట్రం అంతా కూడా 144 సెక్షన్, రోజు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం. ఇది విచిత్రమా? లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు సంఖ్యలతో లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామనే, తద్వారా రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన మరి పాలకులకే తెలియాలి, ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నాం. ఇలా ఉంటే మేము సెక్షన్ 30 అమల్లో ఉంది, మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వెళ్ళబాకండి అంటే 365 రోజులు సెక్షన్ 30 అమల్లో ఉంటే ఎలా? అంటే ప్రజలెవరు గొంతెత్తకూడదా? నిరసన తెలియకూడదా? తప్పుని తప్పు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం తప్పు చేస్తుంటే తప్పని కూడా గొంతెత్తే అధికారం లేదు. పోలీసు పర్మిషన్ ఇస్తేనే, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెప్పినట్టుగానే ధర్నా చేయాలి అంటే ఇది జరుగుద్దా? ఈ ప్రజాస్వామ్య దేశంలో అవుతుందా? నిరసన తెలియజేశాం, ఇంకా 100 మీటర్ల యువతలే పోలీసులు ఆపారు, ఆగిపోయాం. మా ఓపుకున్నంత మేర మా నిరసన తెలియజేశాం, అక్కడి నుంచి వచ్చాం. వచ్చిన రోజు రాత్రి ఎఫ్ఐఆర్ 42 మందికి అని కట్టారు. రాత్రి 12:30కి 400 మంది అని ప్రెస్ నోట్ పంపించారు పోలీసు వారు. దాంట్లో అక్కడి నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. విడతల నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చాం. వచ్చి ఎప్పుడో చెప్పాం, కొంతమందికి ఒకే చోట అందరినీ ఫోన్లు చేసి లిస్ట్ ఇస్తే అందరూ అంటే అందరూ వచ్చి నోటీసులు తీసుకున్నారు. ఇంటింటికి ఎక్కడ వెళ్తారా పోలీసులు? ఇదే ఉద్యోగమా? 400 మందికి నోటీసు ఇవ్వడం అంటే పోలీసులకు ఇదే ఉద్యోగం అవుతుంది. ఇక లా అండ్ ఆర్డర్ చూడటం ఉండదు. మీరు ఎవరో లిస్ట్ ఇవ్వండి, అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పాం. అంటే సంతకాలు పెడుతున్నాం. దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడైన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పటికి 4 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు. ఏమండి ఎప్పుడు రమ్మంటారు, అందరం వస్తామని చెప్పని. ఆయన నేను చెప్తానని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతవరకు వారు చెప్పలేదు. చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా
చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పని పొద్దున్నే నిన్నటి నుంచి కవర్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడాలరా, ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు. కాదండి, మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది, మా బావ లేడు, తోబుట్టు ఒక్కతే, తండ్రి లేని పిల్ల, పెళ్లి చేయాలి, మేము మేనమావలు, ఇంకెవరు లేరని చెప్తున్నారు. అయినా సరే ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే, ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమైనా సంబంధం చూస్తున్నాడా, లేకపోతే మా మేనగోళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా, అసలు ఏంటి ఎందుకు అని వెళ్ళాడు. ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గంటలు అవుతున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, భార్య పిల్లలు. మా నాన్న పొద్దున్నే సిఐ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు, ఇంతవరకు రావట్లేదు, పెళ్లి పనులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యి అని చెప్పని స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే, మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు, 41 నోటీస్ ఇచ్చాం. ఇదేంటంటే రోజు స్టేషన్కే తిరుగుతున్నాడు కదా, రాపోతాం ఏంటి, మా అందరి తరఫున అతనే ఒకళ్ళ తప్పుచ్చుకుని మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, మీకు ఏం కావాలి వచ్చి చెప్తారు కదా, ఎందుకు మీకు 400 మందితో స్టేట్మెంట్లు ఎప్పుడు రికార్డ్ చేసుకోవాలి, ఎప్పుడు అవుతాయి అన్న ఎందుకండి అని చెప్తున్నాం. విడివిడిగా బెదిరిస్తున్నారు కొంతమంది, నోటీస్ ఇస్తాకెళ్ళి బెదిరిస్తున్నారు, జాగ్రత్త ఇంకోసారి రోడ్డు ఎక్కితే మిమ్మల్ని అది చేస్తాం అని చెప్పని. కాబట్టి అందరం కలిసి ఒకసారి వస్తాం. ఇందులో ఆడపిల్లలు ఉన్నారు, చాలామంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళందరిని కూడా కేసులో ఇరికిచ్చారు, కేసు పెట్టి రమ్మంటున్నారు స్టేషన్కి అని చెప్పని ఉద్దేశంతో మేము అందరం ఒకసారి వస్తామండి అని కూడా చెప్పాం. కానీ అది చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసుని ధిక్కరించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పని తీసుకున్నారు. మేము వచ్చి అడుగుతుంటే పోలీసు మీద గట్టిగా మాట్లాడతారా అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు, చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు. స్టేషన్కి వస్తే అంటే పోలీసు కదా, మేము కొల్లు రవీంద్రకి అనుకూలంగా పనిచేస్తే అతను కాసుకుంటాడు, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేటువంటి అహంభావం ఉండొచ్చు. కానీ చట్టాలు కోర్టులు ఉన్నాయని చెప్పినా కూడా అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము తిరిగి గట్టిగా సమాధానం చెప్పకూడదంట. అర్థం కావట్లా. పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారంటారు. మీరు పొద్దున్నే మాట్లాడుకుందాం రా, నీ వ్యక్తిగతంగా నీతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి, నీకేదో అది చేయాలి ఇది చేయాలని చెప్పి సాయం చేయాలని పిలిచి, సాయం చేయాలంటే ఏమనుకుంటారు, ఫ్రెండ్షిప్ మీద రమ్మంటే వచ్చాడు, మీరు అరెస్ట్ చేసి తెచ్చి వచ్చారనుకోండి వేరుగా ఉంటుంది, లీడర్లు వస్తారు. అలాగా ఉండేలా వచ్చి ఏంటి పొద్దునుంచి కూర్చోబెట్టారంటే అని చెప్పి వచ్చాం. ఏదైనా పట్టణాధ్యక్షుడు కూర్చోబెడితే ఆందోళన మాకు రాదా, నిర్బంధిస్తే మీరు వచ్చాక ఏం చెప్తున్నారు, అయితే అరెస్ట్ చేయండి, మాకు అరెస్ట్ చేసినట్టు నోటీస్ ఇవ్వండి అంటే మేము ఇవ్వం, వాళ్ళ భార్యకి ఇస్తాం. నేను బాబాయినండి అంటే నువ్వు బాబాయ్ అని మాకు రుజువు ఏంటి, బాబాయిని కాదని మీ దగ్గర ఏం రుజువు ఉంది అంటే అతను చెప్పాడు మా బాబాయ్ అండి, మా రక్త సంబంధం మా బాబాయ్ అని చెప్పి అతను చెప్తున్నాడు. చూడండి ఎలా వితండవాదం, ఎవరినో సాటిస్ఫై చేయటం కోసం, ఎవడో రాజకీయ నాయకుడిని ఒకడిని ఆయన్ని మజా చేయడం కోసం, ఆయన్ని ఖుషి చేయడం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేయటం, ఇట్లాంటి పనులు చేయటం పోలీసులు. మేము సిద్ధంగా ఉన్నాం, మరో వస్తాం, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి సంతకాలు పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చేస్తామని చెప్తున్నాం. ఇవాళ శనివారం ఆదివారం చూసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఏ టైంలో పెడతారో తెలీదు, మేము కోర్టుకు పెడతాం తెచ్చుకోండి అన్నాడు. తప్పకుండా కోర్టులు ఏం గుడ్డి కాదు కదా, కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా, హైకోర్టులు కింద జిల్లా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకి అసలు కోర్టులు అంటే చాలా నీచంగా, అంటే చాలా చిన్న స్వభావం కనపడుతుంది వీళ్ళకి. కోర్టులు ఏం చేస్తాయి, మేము రిమాండ్కి పెడితే మా రిమాండ్ని రద్దు చేసే అధికారం కోర్టులకి ఎక్కడ ఉంటుంది, జడ్జిలు అంత ధైర్యం చేస్తారా అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తాం. ఇవాళ మీకు గుర్తులేదా, సోషల్ మీడియాలో ఊరికే రాంబాబు సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో. అంటే ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలీదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు, అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి.
మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం, తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20, 21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం. కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. తెచ్చి అమ్మ ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా, ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టం ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పని. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం, ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల. పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడెరుకు, పోలీస్ స్టేషన్కి పిలవాల. ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు. ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీలని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు, సార్ మీ ప్రభుత్వం సార్ అని. ఆడేమో రౌడీ షీటరు. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. చూడండి, ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. 400 మందిలో అందరూ నోటీస్ తీసుకున్నారు, అందరూ స్టేషన్కి వచ్చి ఆధారాలు ఎప్పుడు ఈయన్నే అరెస్ట్ చేస్తా కదా కారణం, నోటీస్ తీసుకోలేదు కానీ వంకతో ఈయన్నే అరెస్ట్ చేస్తా కదా కారణం ఏమండి? ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు, మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు, వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు. ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు, ఇటు రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు. దానికి నేరం అంట. నేరం ఏం నేరం? ఇళ్ల మీదకి వెళ్ళి సావ కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు, పిలిచిన పాపాన పోలా. ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు, కనీసం నోటీస్ ఇవ్వాల. పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేయని, ఎంతకాలం చేస్తారు చేయని. ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు, జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు, ఊరేస్తావేంటి, మాకు తెలుసులే అన్నీ అని మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు.